అందరికీ నమస్కారం. చీరాల పుర ప్రజలకు అలాగే చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి నాయకులకు అలాగే మా గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు కరణం బలరామకృష్ణమూర్తి గారికి అలాగే మా ఇన్ఛార్జి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి వెంకటేష్ బాబు గారికి ప్రత్యేకించి మా పుర ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం మొన్న పాలేటి రామారావు గారు ఎన్టీ రామారావు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టడం కోసం గత 4 నెలల నుంచి ఆయన అర్జీ మొన్న ఉన్నటువంటి జంజనం శ్రీనివాసరావు గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి మరి అర్జీ దాఖలు చేయడం జరిగింది. దాని మీద పాలేటి రామారావు గారు 3-4 సార్లు మరి విగ్రహం పెట్టడం కోసం మరి చైర్మన్ గారి దగ్గరికి కమిషనర్ గారి దగ్గరికి రావడం జరిగింది. దాన్ని మేము కౌన్సిల్లో పాస్ చేసినప్పుడు కూడా ముందు పక్కన పెట్టి తర్వాత తోటి మా కౌన్సిల్స్ కూడా మేము కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా ఒక అర్జీ పెట్టడం జరిగింది. ఈ రెండు కూడా మేము ప్రతిపాదించి మున్సిపల్ కౌన్సిల్ మధ్యలో పెట్టి అటు పాలేటి రామారావు గారు ఇచ్చినటువంటి అర్జీని అలాగే మా తోటి కౌన్సిల్స్ ఇచ్చినటువంటి అర్జీని కూడా మేము పరిగణలోకి తీసుకొని దాన్ని మొన్న కౌన్సిల్లో పాస్ చేయటం జరిగింది. పెట్టుకోవచ్చు అని చెప్పని ముందున్నటువంటి 2 అంశాలు మామిడాల రాములు గారికి సంబంధించినటువంటి 2 అంశాలు దాన్ని వాయిదా అడిగితే దాన్ని రద్దు చేయమని చెప్పన్నప్పుడు దాన్ని తోటి మా కౌన్సిల్స్ అడిగితే దాన్ని వాయిదా వేయండి అని చెప్పడం కూడా జరిగింది. మిగతా అన్నీ కూడా పాస్ చేసాం. మిగతా అంశాలన్నీ కూడా పాస్ చేసాం. అయితే మేము కౌన్సిల్లో పాస్ చేసిన 2వ రోజు డాక్టర్ పాలేటి రామారావు గారు మాజీ మంత్రివర్యులు ఇట్లా శంకుస్థాపన పెడుతున్నాం జేసన్ బాబు, ప్రోటోకాల్ ప్రకారం మీరు ఇన్ఛార్జి చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీరు వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టేళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది. మేము వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మేము కరుడు కట్టినటువంటి కార్యకర్తలు మేము మా పార్టీ మేమే. అయితే ఈ భారతదేశ చరిత్రలో కానివ్వండి, ఈ 2 రాష్ట్రాల్లో కానివ్వండి, మరి నందమూరి తారక రామారావు గారంటే ఒక దైవంగా ఆయన ఎన్నో దేవుడి పాత్రలు వేశారు. ఆయన దైవంగా చూసినటువంటి ఈ భారతదేశ జనం కానీ, ఈ 2 రాష్ట్రాలు కానీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు పెట్టి ప్రజల మధ్య ఉండి ఎన్నో సేవలు అందించినటువంటి మనిషి. అలాగే స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, వారిద్దరిని కూడా మరి ఈ 2 రాష్ట్రాలు ప్రజలందరూ కూడా మరి దైవంగా భావించేటటువంటి సందర్భాలు ఉన్నాయి. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారన్నా రాజశేఖర రెడ్డి గారన్నా ఎక్కడ పార్టీలకు అతీతంగా వ్యతిరేకులు ఎవరు ఉండరండి. ఎందుకంటే దారిని పోయి ఈ చీరాల నియోజకవర్గంలో ఎవరైనా సరే ఎన్టీ రామారావు గారిని ఆధారిస్తారు, అలాగే రాజశేఖర రెడ్డి గారిని కూడా. ఇప్పుడు ప్రతి ఒక్క ఏ వ్యక్తి అయినా సరే మరి ఆయన్ని దండం పెట్టుకొని వెళ్ళే పరిస్థితి ఉన్నాయి. ప్రత్యేకించి ఈరోజు ప్రోటోకాల్ ప్రకారం నేను వచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాని మీద మరి